ప్రశాంత్ కిషోర్కి చంద్రబాబు డబ్బులు ఇచ్చి చెప్పించాడా అంటున్నారు. ప్రశాంత్ కిషోర్కి చంద్రబాబు డబ్బులు ఇచ్చి తెప్పించాడా అంటే వైసీపీ పార్టీ వాళ్ళు ఏవైనా మాట్లాడతారు, ఎంతైనా మాట్లాడతారు. శుద్ధ అబద్ధాల్ని నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి అబద్ధాలు ఆడడం వల్ల వాళ్ళ తాలూకు క్యారెక్టర్ని చంపుకుంటారు. చివరకు జనం మధ్య తిరగలేని స్థితి వస్తుంది. ఈ పోటీలో కానీ వాళ్ళు ఓడిపోయినట్టయితే ఎవరి మట్టుకు వాళ్ళు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవడమే, ఆ సంపాదించిన ఆస్తులు కరగబెట్టుకుంటూ ఉండడమే తప్ప మీ జనంలో ఉండదు. ఓడిపోయినా విరోచితంగా పోట్లాడి, ఓడిపోయినా ఎంత సమర్థవంతంగా ప్రజల్ని కాపాడుకుంటూ వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ పిలిస్తే పలికే విధంగా ఉంటారో వాళ్ళే రాజకీయ నాయకులు. అంతేగాని ఉదయం లేచిన కాంచి ఆడెవడో వస్తాడు ప్రశాంత్ కిషోర్ అనేవాడు, వాడు పెయిడ్ బ్యాచ్ అని. అంటే మీరు పెయిడ్ బ్యాచ్ అయినా పెయిడ్ బ్యాచ్ అనే ఏదో 1000 కోట్లు తీసుకుంటారు చెప్తారని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశాంత్ కిషోర్కి 1000 కోట్లు ఇచ్చాడు ఆ లంచం చెప్పాలి. అలాగే చంద్రబాబు నాన్నం ఆయన ఏమైపోతుందో మన తాలూకు ఈ పోలీస్ విభాగం, లా అండ్ ఆర్డర్స్, ఈ జడ్జిమెంట్లు వీళ్ళన్నీ చూసిన తర్వాత అట్లాంటి లాంగ్వేజ్, అబ్యూజింగ్ లాంగ్వేజ్ వాడొచ్చని ఒకసారైనా ప్రశ్నించవచ్చండి. ఇదా నాయకులు మాట్లాడే మాట? చంద్రబాబు మాట్లాడే కథవా అంటే తప్పు కదది. దాని అంటే అలా ఎవరిని పడితే వాళ్ళని చెట్టడానికి అధికారం ఎవరిచ్చారు? ఎవరైనా సరే. అంటే ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి, ఆయన 44 సంవత్సరాలు రాజకీయ అనుభవం, విశేష అనుభవం ఉండి, మొత్తం నేషనల్ లీడర్స్ అందరూ వంగి సలాం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని వాడు ఒక వెధవ అంటాడు. ఈ వెధవ అలాగే అంటాను, నాకేం తప్పులేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ వెధవ ఎలాగవుతాడు? నువ్వు అనుకుంటే అయిపోతుందా? అది నీ కళ్ళ కావరం. అంటే నీ కళ్ళుకి ఏది మంచి చెడు కనిపించడం లేదు కనుక చంద్రబాబు నాయుడు వేధం అంటావు, లేకపోయినట్టయితే TV5 సాంబశివరావుని వేధం అంటావు, రాధాకృష్ణని వేధం అంటావు, పౌరు డబ్బా అని పేరు పెట్టి ఆయన్ని వేధం అంటావు. మరి వంటి వేధం ఉన్నారు వేధవా? వాళ్ళని గాడిదంటే నువ్వు అడ్డగాడిదవా? ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించు. మీ జగన్మోహన్ రెడ్డి ఏం మంచి చేశాడు? ఈ మంచి పనులు చేశారని చెప్పను. నవరత్నాలు అన్నావు. ఈ నవరత్నాలు 40 సంవత్సరాల ముందున్నాయా బాబు? ఇప్పుడు కాదు. వాళ్ళు పేర్లు నవరత్నాలు అన్నది, తాయిలాలు అన్నది ఎప్పటి నుంచో ఉన్నాయి. అది పేర్లు మారుతూ వచ్చాయి. అంతేగాని ఇది కొత్తగా ఈయనేదో వాస్కోడి గామా ఇండియాకి మార్గం కనిపెట్టినట్టుగా ఈ పథకాలకి ఈయన మార్గం కనిపెట్టలేదు. ఈయనంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి మార్గాన్ని కనిపెట్టలేదు. కేవలం పేద ప్రజల్ని, అమాయక ప్రజల్ని తన వైపు తిప్పుకోవడానికి ఇన్స్టెంట్ ఎఫెక్ట్ కోసం చేసినటువంటి కుట్ర ఇది. గనక అసలు రాజకీయ నాయకుడిగా ఉంటూ ఎంత అనుభవం కావాలండి, ఎంత సరళమైన భాష మాట్లాడాలండి. సిగ్గుచేటు కదా, సిగ్గుతో తల వంచుకొని మాట్లాడుతున్నారు. అంటే మీకు ఎవరు నచ్చదో వాళ్ళు తిట్టేయడమేనా? మీకు ఎవరు నచ్చదో వాళ్ళు కొట్టేయడమేనా? మీకు ఎవరు మాటలు నచ్చవో వాడికి వార్నింగ్ ఇచ్చేయడమేనా? ఏమిటండి ఇది? కొంచెం వయసుకైనా గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదా? మీరు ఒక తీర్పు చెప్తున్నారు, రేపు జనం ఏ తీర్పు చెప్తారో ఆలోచించండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డిని మీరు నెత్తిమీద పెట్టుకొని పూజించండి, కానీ అందరూ పూజించరు కదా. అలాగే చంద్రబాబు నాయుడిని ఆయన అభిమానులు నెత్తి మీద పూజించుకోమని చెప్పండి. అందరూ పూజించరు కదా. ఎవరి ఇష్టం వారిది, ఎవరి మనస్తత్వం వారిది. దానికోసం ఒకరిని తిట్టుకోవడం, ఒకరిని కొట్టుకోవడం ఏమిటిది? జనసేన మీకు ఏం అన్యాయం చేశాడు? పవన్ కళ్యాణ్ కనిపిస్తే మీరు హాయిగా నవ్వుతారా? పవన్ కళ్యాణ్కి ఏమో నమస్కారం పెడతారా? నారా భువనేశ్వరి దేవి కనిపించినట్టయితే నమస్కారం పెడతారా? ఏమిటండి మీ ఫ్రెండ్ వల్లభనేని వంశీతో అనరాని మాటలు అనిపిస్తారా? ఎక్కడిదండి ఇదంతా సంస్కారమే అంటారా? మీరు చెప్పండి, గుండె మీద చేసుకొని ఈ సంస్కారం అని. ఆయన మధ్యలో ప్రశాంత్ కిషోర్లు అవుతారండి మీరు. ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి పనిచేస్తూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ కూడా అంటే నిర్మోహమాటంగా చెప్పింది వద్దండి, మీ ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం, కానీ మీరు వచ్చి చంద్రబాబు నాయుడు ఓటేయండి అని చెప్పేసి మీరు ఏదైనా మాకు వ్యూహ రచన చేసినా సరే ఆ గెలుపు కాదండి. మీరేదో మమ్మల్ని గెలిపించినట్టుగా అంతకుముందు వైసీపీ పార్టీని ఎలాగైతే అనుకున్నారు, రేపొద్దు మమ్మల్ని అలాగనుకుంటారు అని చెప్పాడు.
అంతేగాని ఇప్పుడు ఆ ప్రశాంత్ కిషోర్ అంటే ఆయన అంటే ఘోరంగా ఓడిపోతారు అన్నంత లేకపోయినా ఓడిపోవడం మాత్రం తథ్యం అంటున్నారు జనాలు. లేదు లేదు తాయిలాలు ఇస్తున్నాం కదా, తాయిలాలకి పూర్తిగా మరిగి మైకంలో పడిపోయి తప్పకుండా వైఎస్ఆర్ పార్టీని గెలిపిస్తారని కొంతమంది అంటున్నారు. ఇది ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సిన విషయం, కానీ మీరు నేను మధ్యలో ఎవరో అనలిస్టులు లేకపోతే ఇంకెవరో ఇది ప్రశాంత్ కిషోర్లు తేల్చుకోవాల్సిన విషయం కాదు. ఇది ఈ సత్యాన్ని గ్రహించాలి. ఇప్పుడు జనసేన ఉంది, నిజాయితీగా పనిచేస్తున్నాడు. ఆ రోజుకి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఎవరో కందుకూరులో 80 చచ్చిపోయారట. మరి ఎప్పటో అంతమందికి సాయం చేసిన వాళ్ళు, కౌలు రైతులు లక్షలు ఇచ్చినవాడు 130 మందికి ఈ యనమండుగురికి ఎందుకు ఇవ్వలేదంటే చూసావా నువ్వు? యనమండుగురికి పవన్ కళ్యాణ్ సాయం చేసేటో లేదో? యనమండుగురికి ఏంటి, దేశంలో ముఖ్యంగా ఆంధ్రదేశంలో పేదవాడు ఎవడున్నాడో ఆ పేదవాడు తన దృష్టిలోకి వస్తే ప్రతి ఒక్కడికి కూడా సాయం చేశాడు ఆయన. పేదవాడిని అనేవాడిని గుండెల్లో హత్తుకున్నాడు. వచ్చిన డబ్బంతా ప్రజల కోసం ఖర్చు పెట్టాడు. ఇల్లు వాకిళ్ళు ఖర్చు పెట్టాడు. పిల్లలు వేసిన డిపాజిట్లు ఖర్చు పెట్టాడు. ఇంతకు మించినటువంటి రాజకీయ నాయకుడు ఉంటాడా? నిస్వార్థమైన రాజకీయ నాయకుడు. అంతేగాని ప్రశాంత్ కిషోర్ ఆయన అనుభవంతో చెప్పాడు, జరగబోయేది మాత్రం చాలా ఘోర ప్రమాదం జరుగుతుంది. ఇది వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పరమ ఘోరంగా ఓడిపోతాడని చెప్పాడు. చెప్తే సమాధానం నువ్వు చెప్పు, సైంటిఫిక్గా చెప్పు, లాజికల్గా చెప్పు, అమలాభూతులు తిట్టి చెప్పొద్దు. ఎంతసేపు అండి నీ ఎమ్మంటే నీ ఎమ్మనడానికి? ఎంతసేపు అండి? నువ్వు ఒక బూత్ తిడితే ఎదురువాడు కూడా బూతులు తిట్టడానికి, అంటే బూతులు తిట్టించుకోవడానికే మాట్లాడుతున్నావా? ఆ మాత్రం సమయస్ఫూర్తి లేదా? నువ్వు ఒక దెబ్బ కొడితే నీ దగ్గర పనిచేసేవాడు కూడా ఒక దెబ్బ కొడతాడు. అది అన్నీ ఆలోచించుకొని కొంచెం గుండె మీద చేసుకొని ఎంతవరకు ఇది రాజకీయాలకి వర్తిస్తుందని ఆలోచించుకొని కనువిప్పు కలిగితే మంచిదే. లేకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు, మనం ఎందుకు అనుకోవడం? యద్భావం తద్భవతి. థ్యాంక్ యూ.